నమస్కారం, సత్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో నిర్ణయించిన సమయంలోనే గూడ్స్ వెహికల్స్ కు అనుమతి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. వేసవిలో విద్యుత్ కోతలు ఉండవని పేర్కొన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆత్మకూరు వన్యప్రాణి రేంజ్ గుమ్మాడపురం బీట్ లో పెద్ద పులి మృతి. ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్షలో పురపాలక ప్రాథమిక పాఠశాల బొమ్మసత్రం విద్యార్థుల ప్రతిభ. నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం. వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా క్రీడా ప్రాధికార అధికారి రాజు. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి అవార్డు సొంతం. నంద్యాల పట్టణంలో వివిధ సరుకులను వ్యాపార దుకాణాలకు, హోల్సేల్ గోడౌన్లకు తరలించే ప్రక్రియలో భారీ వాహనాలు నిర్ణయించిన సమయం పాటించాలని, నిబంధనలు పాటించని వాహనదారులకు, అలాగే తప్పుడు సమాచారం అందించిన సదరు వ్యాపారస్తులకు జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. మీడియా ద్వారా వారి వివరాలను వెల్లడించారు. పట్టణంలో ఉన్నతాధికారులైన ఎస్పీ మరియు డిఐజీ సార్ల ఉత్తర్వు మేరకు వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్యంగా వెహికల్ చెకింగ్స్ చేయడంలో కారణం ఏమంటే, ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు రోడ్డు ప్రమాదాలు జరిగే విధానాన్ని బట్టి పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి మన సీనియర్ ఆఫీసర్స్ ద్వారా వర్క్ చేస్తున్న, మనం ఎంత మాత్రం వర్క్ చేస్తున్నామో, ఏ అఫెన్సులకు ఫైన్లు వేస్తున్నాము అనేది డేటా తెప్పించుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరూ లైసెన్సు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అది ఆటో అయినా సరే, మోటార్ సైకిల్ అయినా సరే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. ఈ లైసెన్సు హెల్మెట్ల మీద ప్రతిరోజు ఇంకా స్పెషల్ డ్రైవ్లు అనేవి జరుగుతాయి. లైసెన్స్ లేకపోతే మీ అందరికీ తెలుసు 5,000 రూపాయలు ఫైన్, హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయలు ఫైన్. ఈ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇస్తే బండి ఓనర్ కూడా 5,000 రూపాయలు ఫైన్ పడుతుంది. అంటే మొత్తం 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది. కాబట్టి లైసెన్స్ లేని వ్యక్తులకు ఎవరికి కూడా బండి ఇవ్వద్దండి. మీ ఫ్రెండ్షిప్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇస్తే ఆ లైసెన్స్ లేని వ్యక్తికి 5,000 పడుతుంది, ప్లస్ బండి మీద 5,000 పడుతుంది. ఆ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇచ్చిన తర్వాత అతను కట్టుకోడు. ఆ బండి చలానా ఎప్పుడు బండి మీదనే ఉంటుంది చలానా. కాబట్టి బండి ఓనర్కే 10,000 అనేది లైబిలిటీ ఏర్పడుతుంది. కాబట్టి అందరూ బండి ఇచ్చే ముందు జాగ్రత్తగా లైసెన్స్ ఉన్నదా లేదా అని వెరిఫై చేసుకోండి. వాళ్ళ ఇంట్లో పిల్లలను కూడా, మైనర్స్ను చాలా మందిని లైసెన్స్ లేని వారికి, మైనర్స్కి బండ్లు ఇస్తూ ఉన్నారు. అది కూడా చాలా సొసైటీలో చాలా ఎఫెక్ట్ పడుతుంది. రోడ్డు ప్రమాదాలు జరగడానికి కూడా ముఖ్య కారణం అదొకటి అవుతుంది. తర్వాత ఈ ఆటో డ్రైవర్లకు కూడా మేము సుమారు ఒక 10 రోజుల నుంచి ఆటో సపరేట్గా ఒక ఆటో పెట్టి వాళ్ళకు లైసెన్సులు, ఇన్సూరెన్సులు, పర్మిట్లు, ఎఫ్సి, పొల్యూషన్ తీసుకోవాలని చెప్పినాము. ఇక మీదట వాళ్ళు కానీ లైసెన్స్ లేని వ్యక్తులకు కానీ ఆటో ఇస్తే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆటో సీజ్ చేసి కూడా ఎంవీ ఇన్స్పెక్టర్లు పంపిస్తాము. తర్వాత మీరు పోలీసు వారు కఠిన చర్యలు తీసుకున్నారు, బీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అని ఎటువంటి నిందలు చేసినా కూడా వెనక్కి తగ్గేదైతే ఏముండదు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లారీ డ్రైవర్లకు కూడా చెప్పడం ఏమంటే, లారీ డ్రైవర్లు విచ్చలవిడిగా రోడ్లలో బండ్లు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణమవుతా ఉన్నారు. వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన లారీలు నిలబెట్టి పోవడం వలన మోటార్ సైకిళ్ళు నడుపుకుంటూ వచ్చి రాత్రిపూట చీకట్లో కానీ వారు వేగంగా రావడం వల్ల కానీ అదుపు చేసుకోలేక రోడ్డు పక్కన లారీలు నిలబెట్టిన లారీలకు గుద్ది సుమారుగా ఈ మన నంద్యాల టౌన్ లోనే లాస్ట్ 6 months లో ఒక 10 మంది దాకా చనిపోయినారు. ఇది పూర్తిగా మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి నిర్లక్ష్యంతో పాటు లారీని రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా ఆపిన లారీ ఓనర్ది, డ్రైవర్ది కూడా ఉంటుంది. కాబట్టి లారీ ఓనర్లకు, లారీ అసోసియేషన్ మెంబర్స్కి మరియు ఇక్కడ ప్రైవేటు లారీ
ట్రాన్స్పోర్ట్ అంటే క్రాంతి ట్రాన్స్పోర్ట్, తర్వాత SRMT, నవత, ఇటువంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కూడా చెప్పడం ఏమంటే మీరు టైమింగ్స్ పాటించండి. టైమింగ్స్ కాకుండా ఇర్రెగ్యులర్గా మీరు టౌన్లోకి రావడం పోవడం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయము జరిగి పబ్లిక్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మీకు స్పెసిఫిక్గా ఒక టైమింగ్ అంటే ఇచ్చాం మేము. మార్నింగ్ 8:30 లోపల, రాత్రి 8:30 పైన మీరు వాహనాలు లోపలికి రావాలి. మధ్యలో 2 to 4 అనేది ఒక కుషన్ పీరియడ్ అంటే రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ టైంలోనే లోపలికి రావాలి పోవాలి. లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ఈ టైమింగ్స్ తప్పక పాటించాలి. ఈ టైమింగ్స్ తెలియక ఎక్కడైతే అన్లోడింగ్ చేయాల్సి వస్తుందో వాళ్ళకు ఫోన్లు చేసి అడిగితే టైమింగ్స్ ఏం లేవు మీరు రండి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు మీరు. దానికి మీ మీద కూడా ఇక మీదట వాళ్ళతో పాటు వాళ్ళకి ఈక్వల్ గా ఎంత ఫైన్ అయితే పడుతుందో దాంతో పాటు మిమ్మల్ని కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి మీ మీద కూడా దాని మీద డిసోబీడియన్స్ ఆర్డర్స్ కింద మీ మీద కూడా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు, ఈ ఎరువుల అంగళ్లకు, మిగతా కిరాణా అంగళ్లకు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి వీళ్ళందరికీ చెప్పేది ఇదే. అందరికీ ఒకటే సూచన, మీరు రాంగ్ గైడెన్స్ చేయొద్దండి. మీరు లోకల్ కాబట్టి లారీ ఎంట్రీ అయ్యే విధానము, టైమింగ్స్ అన్ని కంపల్సరీ ఉంటాయి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ప్యాడీ కోసుకొని రైతులు హెవీ లోడ్స్ లారీలు వేసుకొని పంపిస్తున్నారు. ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం మున్సిపాలిటీ వాళ్ళు నీడ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ నీడ రావడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా డ్యామేజ్ చేసినారు. టౌన్ లో సుమారుగా ఒక 7-8 సిగ్నల్ పాయింట్లలో వేస్తే అన్ని 3-4 సిగ్నల్ పాయింట్లుగా డ్యామేజ్ చేసినారు. ఇంకా ఇటు ఫర్దర్ గా అటువంటి డ్యామేజ్ చేస్తే ఎవరైతే లారీ డ్రైవర్ డ్యామేజ్ చేయడానికి కారకుడైనాడో దాని కాంపెన్సేషన్ కూడా అతనితోనే కట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట ఏ మాత్రం ఎంవి మోటార్ వెహికల్ యాక్ట్ లో ఏమన్నా మీరు వైలేషన్స్ చేస్తే మీరు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కూడా నిర్మోహమాటంగా మీ పైన ఎటువంటి ఇది లేకుండా మీకు చలాన్లు, ఫైన్లు వేయడం జరుగుతుంది. కంపల్సరీ మీరు కట్టుకోవాల్సిందే. 2 సార్లు లైసెన్స్ మీకు లైసెన్స్ లేకుండా బండి నడిపి మీరు చలాన్ పడింది అనుకో, 3వసారి మీకు పర్మనెంట్ గా లైసెన్సే రాకుండా ఎంవి ఇన్స్పెక్టర్ వారికి మేము రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు లైసెన్స్ లేని వ్యక్తులకు బండి ఇవ్వద్దని మీకు పదే చెప్తున్నాను. పోలీసు వాళ్ళు అంత తీవ్రంగా పదే మీకు రిపీటెడ్ గా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇక మీదట మీరు ఇటువంటి నిర్లక్ష్యమైన చర్యలు చేస్తే మీరు ఖచ్చితంగా బాధ్యులు అవుతారు. నంద్యాల పట్టణంలో వేసవిలో ఎటువంటి విద్యుత్ కోతలు ఉండవని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. లో వోల్టేజ్ విద్యుత్ కోతలు లేకుండా ముందస్తుగా 34 అదనపు ట్రాన్స్ఫార్మర్లను అలాగే ఫీడర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గాలి వీస్తున్న సందర్భంలో విద్యుత్ తీగలు తెగిపడితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో తాకరాదని ఈ సమాచారాన్ని విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని కోరారు. ఇళ్లపై పిల్లలు ఆడుకునే సమయంలో విద్యుత్ తీగల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ విద్యుత్ శాఖ తరఫున తెలియజేయడం అనగా, నేను రమేష్ కుమార్, నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల. ఇప్పుడు మన నంద్యాలలో ఈ సమ్మర్ సీజన్లో ముందు జాగ్రత్తగా మనము డిసెంబరు తర్వాత జనవరిలో అదనంగా కొన్ని అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లు మొత్తం నంద్యాల టౌన్కు దగ్గర ఒక 34 ట్రాన్స్ఫార్మర్ల దాకా అరేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల సమ్మర్లో మనము ఎదుర్కొనే లో వోల్టేజ్ సమస్యలు చాలా వరకు సాల్వ్ చేసుకున్నాము. అదేవిధంగా ఫీడర్లను కూడా అదనంగా 11K ఫీడర్లను కూడా ఒక 3 ఫీడర్లను ఛార్జ్ చేయడం జరిగింది. దీనివల్ల కూడా లో వోల్టేజ్ సమస్యను మనం చాలా వరకు తగ్గించుకోగలిగినాము. వీటితో పాటు ఇప్పుడు కొంచెము ఈ గాలి వాన టైంలో కొంచెం ప్రజలకు తెలియజేయడం అనగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోవడమైనది. ఏమంటే ఎక్కడైనా కానీ వైర్లు తెగి కింద పడిన చోట విద్యుత్ శాఖ వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు వైర్లను తాకరాదు. అదేవిధంగా ఎక్కడైనా వైర్లు తెగినాచో విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేస్తే మా సిబ్బంది వాటిని సరిచేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఇటువంటి వైర్లను ఎక్కడ కూడా మీరు తాకరాదని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలు కూడా ఎక్కడైనా ఇళ్లపైన తర్వాత ఎక్కడైనా ఆడుకునేటప్పుడు చెట్ల దగ్గర కానీ ఇళ్లపైన ఆడుకునేటప్పుడు మాత్రం మా లైన్లు ఉంటాయి. ఆ లైన్లను వాళ్ళ దగ్గరికి పోనీయకుండా పెద్దలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా కోవడమైనది. అదేవిధంగా ఈ సమ్మర్లో చాలా మటుకు కోతలు లేకుండానే చూస్తున్నాము. విద్యుత్ కోతలు అనేటివి లేవు. ఏమన్నా ఎమర్జెన్సీ మీద లైన్ బ్రేక్ డౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఒక 15 నిమిషాలు సప్లై అంతరాయం ఏర్పడుతుంది. మిగతా టైంలో ఎటువంటి సమయంలో మాత్రము కోతలు అనేటివి మేము లేకుండా చూస్తున్నాము. ఈ సమ్మర్కి మేము ముందు జాగ్రత్తగానే అదనంగా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడము,
అదేవిధంగా కొన్ని 11K ఫీడర్లు ఛార్జ్ చేసుకోవడం వల్ల ఈ సమ్మర్ని మనం ఓవర్కమ్ చేస్తున్నాం. అంటే సమ్మర్లో లో వోల్టేజ్ సమస్యను 90% దాకా ఓవర్కమ్ చేసినాము. ఇంకా వీటితో పాటు ఇంకా ఒక అదనంగా ఈ వారంలో కూడా ఈ D2 సెక్షన్లో 5-6 ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాము. అవి ఛార్జ్ చేయడం వల్ల కూడా మనకు ఫుల్ షేప్లో లో వోల్టేజ్ సమస్య అనేది ఉండదు. కాబట్టి ఈ సమ్మర్లో మాత్రం ఎటువంటి విద్యుత్ కోత అనేది మన నంద్యాల టౌన్కి అనేది ఉండదని నేను తెలియజేస్తున్నాను. ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ ఆత్మకూరు రేంజ్ గుమ్మాడపురం బీట్ లో పెద్ద పులి మృతి చెందింది. ఈ విషయాన్ని ఆత్మకూరు అటవీ డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ ఆత్మకూరు రేంజ్ గుమ్మాడపురం బీట్ లో ఏప్రిల్ 30వ తేదీ పెద్ద పులి మృతి చెంది ఉండవచ్చని వెల్లడించారు. పెద్ద పులికి పోస్టుమార్టం నిర్వహించి రిపోర్ట్ వచ్చిన తర్వాత NTCA ఆదేశాల మేరకు పెద్ద పులి మృతికి కారణాలు వెల్లడిస్తామని తెలిపారు. మృతి చెందిన పెద్ద పులి వయసు 5 సంవత్సరాలు ఉండవచ్చని, ఆడో మొగో పోస్టుమార్టం తర్వాత తేలుతుందని అన్నారు. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ తో పూర్తిగా తనిఖీలు చేశామని, వేటగాళ్ల ఉచ్చుకు పెద్ద పులి మరణించిందా లేదా సహజ సిద్ధంగా ప్రాణాలు కోల్పోయిందా అనే విషయాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. డెత్ ని రిపోర్ట్ చేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా నేను అలాగే మా రేంజ్ ఆఫీసర్ గారు అలాగే వెటర్నరీ డాక్టర్స్తో పాటు ఈవినింగ్ 30th ఏప్రిల్ ఈవినింగ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి మనకి 9 o'clockకి రీచ్ అవ్వడం జరిగింది, 9 PM. సో అక్కడ ప్రిలిమినరీ అబ్జర్వేషన్లో మనకి ఏంటంటే అది మనకి ఒక నేచురల్ డెత్ లాగా కనిపించింది. అక్కడ ఎటువంటి ఉచ్చులు కానీ స్నేర్స్ కానీ అటువంటివి ఏమీ కనిపించలేదు. అలాగే అన్ని బాడీ పార్ట్స్ ఇంటాక్ట్గా ఉన్నాయి. అంటే గోర్లు, దంతాలు, బోన్స్ ఇవన్నీ మనం డిస్టర్బ్ చేయలేదు అప్పటికి. సో ఎందుకంటే ఆల్రెడీ డార్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి మనము పోస్ట్ మార్టంకి ప్లాన్ చేసుకున్నాము. సో దానికి వెంటనే సమాచారము ఫీల్డ్ డైరెక్టర్ గారికి అలాగే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ పోస్ట్ మార్టం కండక్ట్ చేయడానికి NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారము ఒక పోస్ట్ మార్టం టీమ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం టీంలో డిప్యూటీ డైరెక్టర్ ఆత్మకూర్, అలాగే వెటనరీ డాక్టర్స్ మనకు ఉన్నటువంటి NSTR నుంచి వైల్డ్ లైఫ్ వెటనరీ డాక్టర్స్ డాక్టర్ వెస్లీ అండ్ జుబేర్, అలాగే NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి నామినేట్ చేస్తారు. ఆ విధంగా మనకి నామినేట్ చేయడం జరిగింది. వెంటనే హైటికోస్ నుంచి శ్రీధర్ని రీసెర్చ్ ఆఫీసర్ కింద నామినేట్ చేయడం జరిగింది. అలాగే మనము గ్రామ సర్పంచ్ని కూడా పిలవడం జరిగింది. ఈ మొత్తం అందరం టీం అందరం కూడా అక్కడ టైగర్ని ఉన్న డెడ్ బాడీ ఉన్నటువంటి ఏరియాని ఈరోజు అనగా మే 1వ తారీఖు ఉదయం 9 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పూర్తిగా ఏరియాని అందరినీ కూడా కార్డన్ ఆఫ్ చేసి పోస్ట్ మార్టం అనేది కండక్ట్ చేయడం జరిగింది. యాజ్ పర్ NTCA SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము మనము దాన్ని కార్డన్ ఆఫ్ చేసిన ఏరియాలో పూర్తిగా క్షుణ్ణంగా అన్నీ పరిశీలించి కార్డన్ ఆఫ్ చేసిన ఏరియానే కాకుండా ఒక 200 meters చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా మనము పూర్తిగా ఎటువంటి ఏమన్నా అటెంప్ట్స్ మనకి ఏమన్నా చేశారా అనేది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ మనకి అటువంటి దాఖలాలు కూడా ఏమి దొరకలేదు. అలాగే పోనీ ఏమైనా డెడ్ బాడీస్, అదర్ డెడ్ బాడీస్ అంటే యానిమల్స్, వైల్డ్ పిగ్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయని చూసాము, అవి కూడా కనిపించలేదు. నెక్స్ట్ మనం పోస్ట్ మార్టం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. పోస్ట్ మార్టం మనకి ఆల్రెడీ బాడీ అనేది ఇంచుమించు ఒక 30 రోజులు ఒక 30 days చనిపోయి ఉంటుంది అనిపించింది. లోపల అంటే ఓన్లీ పైన ఉన్నటువంటి క్లాస్, దంతాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నవి. అంటే దానికి ఏంటంటే మనకి పోచింగ్ అటెంప్ట్ లేదు. అంటే పోచింగ్ అటెంప్ట్ ఉంటే కనుక వాటిని ఏమన్నా వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. బట్ అవన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి కాబట్టి పోచింగ్ అనేది మనం రూల్ అవుట్ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా చూసినట్లయితే బాడీ లోపల విసరల్ ఆర్గాన్స్ అన్నీ కూడా అంటే లివర్, కిడ్నీ ఇటువంటివన్నీ బాడీ పార్ట్స్ అన్నీ కూడా బాగా కుళ్ళిపోయినాయి. సో అందువల్ల పోస్ట్ మార్టంలో మనకి ఏవైతే మిగిలిన శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి ఉంటుందో స్కిన్ అలాగే లోపల ఉన్నట్టు బాడీ పార్ట్లో మినిమం శాంపిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ NTCA ప్రొసీజర్ ప్రకారం మనం శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది డాక్టర్స్. సో వాటిని ల్యాబ్స్కి పంపించడం జరుగుతుంది. ఫర్దర్గా ఫైనలైజేషన్ కోసం వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అనేది పూర్తిగా అసర్టైన్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నా మనం అసర్టైన్ చేసుకునేది ఏంటంటే ఇది సో ఇంటర్నల్గా ఉన్నటువంటి సమ్ ఇల్నెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అది చనిపోవడం జరిగి ఉంటుందని చెప్పేసి ప్రిలిమినరీగా ధృవీకరించడం జరిగింది.
నిన్న విడుదలైన ఏపీ మోడల్ స్కూల్స్ 2025 రిజల్ట్స్ నందు పురపాలక ప్రాథమిక పాఠశాల బొమ్మల సత్రం నందు చదువుతున్న షేక్ సరోజ్ అనే విద్యార్థి ఉమ్మడి కర్నూలు జిల్లా నందు 93 మార్కులు తెచ్చుకొని మొదటి ర్యాంకును సాధించడమైనది. 13 మంది పరీక్ష రాయగా అందులో 10 మంది అర్హత సాధించారు. ఈ సందర్భంగా నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి మరియు ఎంఈఓ బ్రహ్మం నాయకులు విద్యార్థిని అభినందించడమైనది. అలాగే అందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయుడు మహానందిరెడ్డి మరియు ఉపాధ్యాయులను అభినందించడమైనది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని డిఈఓ కోరారు. 2026 విద్యా సంవత్సరానికి గాను ఏపీ మోడల్ స్కూల్ జరిగిన 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ముందు మా స్కూల్ నుంచి 13 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 10 మంది ఏపీ మోడల్ స్కూల్ నంద్యాల నందు సీటు సంపాదించడమైనది. వీరిలో మహమ్మద్ సరోజ్ అనే విద్యార్థికి నంద్యాల జిల్లా నందు 93 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించడమైనది. కావున పట్టణంలోని తల్లిదండ్రులందరూ గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులను చేర్చి ప్రోత్సహించవలసిందిగా కోరడమైనది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో సంప్రదించి కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని పొంది ఆయా కోర్సులలో అడ్మిషన్లను పొందవచ్చని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలు విద్యార్థులకు విజ్ఞప్తి. నంద్యాల పట్టణం నూనెపల్లి నందు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ని పి ప్రసాద్ని మాట్లాడుతున్నాను. మీకు విజ్ఞప్తి, ఇప్పుడు ప్రస్తుతం అడ్మిషన్స్ మన ఐటీఐ నందు అడ్మిషన్స్ జరుగుతున్నది. 25-26 విద్యా సంవత్సరం నందు ఎవరైనా చారగోరు విద్యార్థులు ఐటీఐలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఐటీఐకి వచ్చి సంప్రదిస్తే మీకు కావలసిన ట్రేడ్ కానీ మీకు ఏదైనా ఆసక్తికరమని మీకు వివరించడం జరుగుతుంది. ఐటీఐ చేసినందువలన అపారమైన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నవి. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 10,000 పోస్టులు రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినది. ఓన్లీ ప్రభుత్వ ఐటీఐ సంబంధించిన ట్రేడ్ మీదనే మీరు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఐటీఐ సంప్రదించవలసి కోరుతున్నాను. మీకు అన్ని కూడా అక్కడ మీకు అన్ని వివరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వేసవి కాలంలో క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెలపాటుగా 17 క్రీడా అంశాలలో శిక్షకులతో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని, 8 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన బాల బాలికలకు మండల నియోజకవర్గ స్థాయిలలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత అభివృద్ధి అధికారి రాజు పేర్కొన్నారు. నా పేరు ఎంఎన్వి రాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నంద్యాల. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరము నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు గాను ఈ సంవత్సరం కూడా ప్రతి జిల్లాకు 50 శిక్షణ కేంద్రాలను నియమించడం జరిగింది. 50 శిక్షణ కేంద్రాలకు గాను మన జిల్లాలో ప్రెస్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఆసక్తి గల కోచ్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా మనకు నంద్యాల జిల్లా నుంచి 17 క్రీడాంశాల్లో 50 వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. వివిధ మండలాలలో మరియు అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ఈ వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరాలు 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు అవకాశం కల్పిస్తారు. ఇందులో ఎవరైతే టాలెంట్ ఉన్న వాళ్ళు క్రీడాకారులను గుర్తించి వాళ్ళను అత్యున్నత క్రీడా శిక్షకుని ద్వారా విజయవాడలో కానీ త్వరలో ఏర్పాటు చేయబోయే క్రీడా అకాడమీలకు కానీ పంపించి వాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణను ఇప్పించడం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరాలకు గాను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు ఒక్కొక్క శిక్షణ శిబిరానికి 7,000 చొప్పున మొత్తం 50 శిక్షణ శిబిరాలకు 3,50,000 కేటాయించడం జరిగింది. అందులో 7,000లో 5,000 క్రీడా పరికరాల కొరకు, 1,500 ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో ఆ శిక్షకులకు గౌరవ వేతనంగా 1,500 రూపాయలు, అదేవిధంగా 500 వాళ్ళకు ఖర్చులకు గాను
కేటాయించడం జరిగింది. సో ఈ స్పోర్ట్స్ మెటీరియల్ కొరకు జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారి అనుమతితో స్పోర్ట్స్ మెటీరియల్కి కొటేషన్స్ పిలిపించి వాళ్ళకి ఈ వారం 10 రోజులలో క్రీడా పరికరాలను అందించి ఈ 2025 వేసవి శిక్షణ శిబిరాలను దిగ్విజయంగా ముగించుటకు వాళ్ళందరికీ సహకారాలు కోరుకుంటూ, మీరు ఈ సంవత్సరం జరిగిన వేసవి శిక్షణ శిబిరాల్లో టాలెంటెడ్ క్రీడాకారులను గుర్తించి వారిని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు వాళ్ళ పేరును పంపిస్తే వాళ్ళని మేము రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు పంపించి ఎక్కడైతే వాళ్ళు అత్యుత్తమ శిక్షణకు అవకాశం కల్పిస్తుందో రాష్ట్ర ప్రభుత్వము ఆ శిక్షణ కేంద్రానికి పంపించి వాళ్ళకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పించి మన జిల్లాకు, రాష్ట్రానికి, భారతదేశానికి పథకాలు సాధించే విధంగా వాళ్లకు తర్ఫీదుని ఇవ్వడం జరుగుతుంది. దేశంలో ది బెస్ట్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ అవుట్ స్టాండింగ్ డిగ్రీ కళాశాలగా శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల గుర్తింపు నొంది ఎలైట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కాన్ఫరెన్స్ 2025 కార్యక్రమంలో జాతీయ స్థాయి అవార్డును పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ హేమంత్ రెడ్డి, మేనేజర్ ప్రగతి రెడ్డి హాజరై అవార్డును స్వీకరించారు. ఈ మేరకు కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల జాతీయ స్థాయి అవార్డును సాధించడం సంతోషంగా ఉందని, అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. కళాశాల గత అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, నమ్మకం, అనేక ప్రత్యేకతలను గుర్తించడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని కోరారు. సో ఈ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది ఇన్స్టిట్యూషన్కి మంచి క్రెడిబిలిటీ తెచ్చేటువంటి విషయం. సో ఆ అవార్డు తీసుకున్న సందర్భంగా అక్కడ అవార్డు ఫంక్షన్లో చాలా మందికి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, చాలా మంది కూడా పరిచయం అయ్యారు. సో అది కూడా ఇంకా రిలేషన్షిప్ కూడా డెవలప్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడింది అని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే నేను రెండో అంశానికి వచ్చేసరికి సమ్మర్లో మనం ప్రతి సంవత్సరం గ్రూప్ 1, గ్రూప్ 3కి ఉచితంగా కోచింగ్ ఇచ్చేటువంటి కల్చర్ ఉండేది. గతంలో మనం కరోనా పుణ్యమాన్ని దానికి కొంత కుట్టుబడ్డది. కానీ తిరిగి ఈ సంవత్సరం మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2కి అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వీటికి అన్నింటికి పంపించే విధంగా రాజరాజేశ్వరి కోచింగ్ సెంటర్ రమేష్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. పూర్తిగా ఇది ఈ మే, జూన్ 2 మాసాలు కూడా వారు రాజరాజేశ్వరి కోచింగ్ సెంటర్కి నిర్వహిస్తున్నారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ అనేక గతంలో కూడా వారి కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. So it's a prestigious award. It was awarded to all the best colleges all over India present chesaru, and it was awarded only to the best colleges in India. So we are very happy and proud. You all should be very happy and proud for receiving this award. Indaka sir said it's not just about management, it's collectively about the students, the faculty and the management. Manandaru united ga pan chestene ilanti excellence sadhinchagalamu, ilanti manchi awards vastayi. So we all will work unitedly. ఇంకా మంచి ఇలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఇలాంటి మంచి అవార్డ్స్ తీసుకుంటాము ఫ్యూచర్ లో. ఇలాంటి మంచి అవార్డ్స్ రావాలి. మీలో కూడా మంచి ఎంతూజియాజం వచ్చి ఇంకా బాగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో నిర్ణయించిన సమయంలోనే గూడ్స్ వెహికల్స్ కు అనుమతి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. వేసవిలో విద్యుత్ కోతలు ఉండవని పేర్కొన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆత్మకూరు వన్యప్రాణి రేంజ్ గుమ్మాడపురం బీట్లో పెద్ద పులి మృతి. ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్షలో పురపాలక ప్రాథమిక పాఠశాల బొమ్మల సత్రం విద్యార్థుల ప్రతిభ. నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం. వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా క్రీడా ప్రాధికార అధికారి రాజు.
రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి అవార్డు సొంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.